పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 1 నుంచి జూన్ 15వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? అయితే అన్ని రాశి ఫలాల్లాగే ఈ జూన్ నెల మొదటి 15 రోజుల రాశి ఫలాలు ఉండట్లేదు. మీకోసమే స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ఉండబోతోంది. ఈ జూన్ 2న గురువు మారబోతున్నారు కనుక ఎపిసోడ్ ఆశాంతం విని మీ జీవితంలో వృద్ధి జరగాలంటే గురువు గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. మీ రాశి ఫలాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. వాగర్థావేవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, వృషభ రాశి వారికి జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండబోతోంది? విశేషంగా జూన్ 2న గురువు కూడా మారబోతున్నారని మీరు తెలియజేస్తున్నారు కనుక వారి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి? ప్రధానంగా వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కేవలం వృషభ రాశిని కాదమ్మా, ఈ జూన్ నెల మొత్తం కూడాను కాలసర్పదోష ప్రభావంలో ఉంటాయి. అన్ని రాశులు కూడాను అనుకున్నది ఏది తొందరగా సాగకపోవడం, పనులన్నీ కూడాను ఆలస్యంగా పూర్తవ్వడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపిక, ప్రశాంతత, అన్నిటికంటే మించి దైవం మీద నమ్మకం అన్ని రాశుల వాళ్ళకి ఉండాలి. ముఖ్యంగా అత్యంత శుభకరుడైనటువంటి గురువు తనకి చాలా ఇష్టమైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి రాశిలో మారబోతున్నాడు. కాబట్టి కొన్ని రాశుల వారికి యోగము, కొన్ని రాశుల వారికి అవయోగం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, అలాగే మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, అలాగే మిథున రాశిలో బుధుడు, 8వ తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో, 9వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో, 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటుంటారు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో ఈ వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు ఎక్కువగా అవుతాయి. కష్టాలు, అనుకున్న పనులు పూర్తిగా తొందరగా పూర్తవ్వకపోవడం. ఎందుకంటే తృతీయ స్థానంలో గురుడు అంత యోగకరుడు కాదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ పెద్దల ఆశీర్వచనం తీసుకొని పెద్దల యొక్క సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు గనక పాటించినట్లయితే ఈ గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. అందువల్ల వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కులదైవము, ఇష్టదైవము సదా వాళ్ళని రక్షిస్తూ ఉండి వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందుల్ని తొందరగా తొలగింప చేయాలని కోరుకుందామమ్మా. ఎందుకంటే ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే చాలా బాధగా ఉంటుంది. పైగా ఏదో ఒక గ్రహం నెల రోజుల పాటు ఉండి వెళ్ళిపోయే గ్రహం కాదు గురుడు. దాదాపుగా జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమై అక్టోబర్ 30 వరకు ఉంటారు. అంటే దాదాపు 5 నెలల పాటు. ఈ 5 నెలల పాటు గురువు కర్కాటకంలోనే ఉంటాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రాహువు కొంతవరకు యోగిస్తాడు. అంటే మొండి పట్టుదల చేసే ప్రయత్నంలో మొండితనం ఇదే వీళ్ళని రక్షిస్తుంది. మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసి మొండిదగా ఆ పని పూర్తి చేసుకునే తత్వం ఈ వృషభ రాశి వారికి రాహు కలుగజేస్తారు. మీరు అంటారు కదా, సంకల్పం ఉంటే జాతకాల్ని కూడా అధిగమించవచ్చు అని. తప్పకుండా. అలాగే శని కూడాను లాభస్థానంలో ఉన్నాడు, యోగిస్తున్నాడు. అందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది, గ్రాడ్యువల్గా ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడే కాస్త అవయోగి. జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి? అనవసరమైన ఖర్చులు. కుజుడు దేనికి సంకేతం? ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాడికి సప్తమాధిపతి, వ్యయాధిపతి. సప్తమం అంటే ఏంటి? ఎవరితో కలిసి పని చేస్తున్నాం, ఎవరితో కలిసి జీవిస్తున్నాం, ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నాం. అంటే మనిషి అన్నవాడు సంఘజీవి కదమ్మా. మొత్తం అన్ని దగ్గర ఎఫెక్ట్ ఉంది, అంత ఎఫెక్ట్ ఉంటుంది. 7th అంటేనే ఎదుటివారు. కాబట్టి ఇక్కడ లౌక్యం ప్రదర్శిస్తూ మనం కాస్త ప్రయత్నంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో అనుకూలంగా ఉండే ప్రయత్నం. తగ్గి ఉండవని చెప్పట్ల, అనుకూలంగా ఉండాలి వాళ్ళతో. అది వృషభ రాశి వారిని కాస్త వరకు కాపాడగలుగుతుంది. 12వ ఇంట కుజుడు అనేటువంటి వాడు కాస్త వివాదాలకి కారకుడు.
ఎందుకంటే 3వ స్థానం మీద దృష్టి, అలాగే శత్రు స్థానం మీద, సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య జీవిత భాగస్వామితో కాస్త పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాడు. అనవసరమైన ఖర్చులు, భయాందోళనలు, పీడకలలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి ఈ కుజ ప్రభావం కలుగుతుంది. Hmm. డబ్బులు మాత్రం ఈ కుజ ప్రభావం వల్ల ఉన్నారు కాబట్టి ఈ జూన్ నెల మాసం వరకు ఎవరు అడిగి వచ్చిన డబ్బులు సహాయానికి ఆలోచించి సహాయం చేయాలి. అడగంగానే ఇచ్చే గుణం ఉంటుంది కొంతమందికి. అవును. అయ్యో బాధలో ఉన్నారు కదా, ఎంత మనవాళ్ళైనా కానీ ఆలోచన చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఈ కుజుడు రాణి బాకీలుగా మార్చేటువంటి గుణ ప్రభావం ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే బుధుడు మాత్రం చాలా యోగిస్తున్నాడు, ధన పంచమాధిపతి. వీళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం రాదనుకున్నా అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక ఆలోచన చేసి ఆలోచన ద్వారా వీళ్ళకి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి తెలివితేటలతో ఆలోచనలతో ముందడుగు వేస్తూ కష్టపడుతూ గనక ఉంటే ఈ వృషభ రాశి వారికి గురువు మారినా, ఏ గ్రహం మారినా బుధుడు చాలా యోగిస్తున్నాడు. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడమ్మా, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే శుక్రుడు కూడాను మళ్ళీ ఈ సంబంధించినటువంటి 9వ తారీఖు నుంచి కర్కాటకంలోకి వస్తాడు, అక్కడ యోగిస్తాడు. కొద్ది ప్రభావం ఈ 9వ తారీఖు తర్వాత శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉంటాడో అప్పుడు కాస్త విలువైన ఆభరణ ఖర్చులు అని అన్నాం కదా, గురుడు రావడం వల్ల ఖర్చులు ఎక్కువగా వస్తాయి అని చెప్పి. అందువల్ల ఏంటి, శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో వీళ్ళకి ఆలోచన పుడుతుంది, వైభవోపేతమైన జీవితాన్ని గడపాలి, కొత్త కారు కొనుక్కోవాలి, ఆస్తులు కొనుక్కోవాలి, ఫిక్స్డ్ అసెట్స్, లేకపోతే ఇంటి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వచ్చి ఖర్చులు జరుగుతాయి. కానీ శుక్రుడు కలవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతూ ఖర్చులు అవుతాయి. ఇది ఇక్కడ అనవసరంగా ఖర్చులు తగలేసుకుంటారని కాదు, ఈ విధంగా ఖర్చులు లగ్జరీ వైపు అయితే వెళ్తారు. ఇదా ఈ విధంగా చూసుకోవాలి. అలాగే గురువు గారు, వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు గురు ప్రభావం వలన కాస్త జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశం, జాగ్రత్తలు పాటించాలి ఏదైనా కానీ. కాబట్టి ఎల్లప్పుడూ కూడా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటే వాళ్ళ గురు ప్రభావం, గురుబలం పెరిగి వాళ్ళకి చాలా మంచిగా ఉన్నతమైన అనుకున్న విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, ఎంట్రన్స్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఉద్యోగస్తులకి మాత్రం కాస్త టైం వేచి చూడాలి. ఎందుకంటే ఇంకొక సమయం, ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనుకూలంగా లేదు వాస్తవానికి వృషభ రాశి జన్మించినటువంటి వాళ్ళకి. ఇంకొక 2-3 నెలల వరకైనా కానీ ప్రభావం ఉంటుంది, 2 నెలల వరకైనా ఖచ్చితంగా. కాబట్టి ఏంటి, వేరే సంస్థల్లో ఉన్న సంస్థల్లోనే పనిచేస్తూ వేరే సంస్థలకు ప్రయత్నం చేయకుండా ఉండి ఏదైనా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఉద్యోగకారకుడైన రవి కూడా అనుకూలంగా లేడు కాబట్టి సమస్యలు వస్తాయి. కానీ సమస్యల నుంచి అధిగమించుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ఉన్న దాంతో సంతృప్తిగా ఉండే విధంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రోజువారీగా ఎలా ఉండబోతోంది? 1వ తారీఖు మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎలా, అనుకున్న పనులు పూర్తవడము, ఖర్చుకు మించిన ఆదాయం ఉండడం, అన్ని ఖర్చుల్ని భరించగలిగే శక్తి రావడం ఉంటుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఈ సంబంధించినటువంటి 2, 3, 4, 5, 6 ఈ తేదీలలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు జాగ్రత్తలు అంటే 2, 3, 4 తేదీల్లో భయాందోళన, ఏదో జరగబోతుంది, ఏదో సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్, ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసికమైన ప్రశాంతత ఉండదు. 5, 6 తేదీల్లోనైతే సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కాస్త చర్చకు వస్తాయని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ప్రధానంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయా? పని పూర్తయిందంటే ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేసిన భావన ఎప్పుడు కలుగుతుందా? కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటున్నారా? అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? ప్రతి దాంట్లో కూడా మానసికమైన ప్రశాంతత ఉండట్లేదా? అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే పెళ్లి కాక, సంతానం కలక ఇబ్బంది పడుతున్నారా? ఇలాంటి ఎంత కష్టపడ్డా, నిజాయితీగా కష్టపడ్డా ఆ కష్టానికి ఫలితం దక్కట్లేదా? ఇలాంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఉంటే
ఖచ్చితంగా పంచశాప ప్రభావాలు అనగా స్త్రీ శాపం, గురుశాపం, దైవశాపం, సర్పశాపము, పితృశాపం. ఈ పంచశాప ప్రభావాలని సంబంధించి నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అనగా రెండవ ఆదివారం, ప్రతి నెల రెండవ ఆదివారంలో ఈ యొక్క పంచశాప నివృత్తి కార్యక్రమాలు జరపబడతాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితేనమ్మా 7, 8, 9, 10, 11 ఈ తేదీలలో అనుకున్న విధంగా పనులన్నీ చక్కబడుతూ ఉండడం, సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉండడం, రాని బాకీలు వసూలు అవ్వడం, అన్ని పనులలో విజయాన్ని పొందడం, ఇవన్నీ కూడా ఆనందంగా తృప్తిగా బంధుమిత్రులతో కలిసి ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక 12, 13 ఈ తేదీల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే భాగస్వాములతో కానీ దాంపత్య జీవితం కానీ కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉండవచ్చు. అలాగే మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది. ఇక 14, 15 తేదీల్లో మాత్రం డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాన్ని తెలియజేస్తారు. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సమస్యల పరిష్కారం కోసం దత్త అష్టకం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, ఇవి రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.